నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడు ఎవడు? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 13వ వచనం. దేవుడు మన పట్ల కార్యం చేసినప్పుడు దాన్ని చెడగొట్టేవాడు కానీ, దాన్ని త్రిప్పివేయాలనుకునేవాడు కానీ, వెనక్కి లాక్కోవాలనుకునేవాడు కానీ ఎవ్వడూ లేడని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. ఎందుకంటే ప్రియులారా, దేవుడిచ్చినప్పుడు సాతానుగాడు కొన్ని కుయుక్తులతో మన ముందుకు వస్తాడు. కానీ వాటికి మనం భయపడకూడదు. అంతిమ విజయం మాత్రం దేవునిదే. ఐగుప్తులో ప్రజలందరూ కూడా మరి 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే. అయితే వారికి వాగ్దాన దేశం కానాను. మరి ఆ దేశానికి వెళ్ళటానికి మరి ఫరో లాంటి మహా హేమాహేమీలు అడ్డుకున్నారు. కానీ దేవుడు వారికి విజయం దయచేశాడు. అంతేకాదు ఆ కానాను దేశంలో పెర్జీలు, హివ్వీలు, హిత్తీలు, యెబూసీలలో అనేకమైన జనాంగం, నెఫీనీయులు లాంటి బలస్తులు కూడా ఉన్నారు. మనోళ్ళైతే వాళ్ళతో మనం గెలవలేమనుకున్నారు. కానీ దేవుడు వారికి తోడుగా ఉన్నారు. కాబట్టి దేవుడు చేయగా ఆపేవాళ్ళు ఎవరు కూడా ఈ భూమి మీద లేరని మీరు తెలుసుకొని, దేవుడిచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామాన్ని మహిమపరచండి. ఖచ్చితంగా దేవుడు చేసిన కార్యాన్ని మీరు పొందుకుంటారు.